బాగుంది సార్. ఇప్పుడు పాట షికారుకొస్తే ఉమ్, అని చెప్పి సీతారామ శాస్త్రి గారి మీద కూడా ఆయన పాటల మీద ఒక మంచి పుస్తకం రాశారు. దాంట్లో నా చేత కూడా ఒక అవును ముందు మాట లాంటిది రాయించారు. అవును నేనేమో టైటిల్ పుస్తకానికి అడిగినప్పుడు కూడా పాటల కోదండం అని పెట్టమన్నా. అవును అవును దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. పాటల కోదండం, పాటల కోదండం. ఆయన సీతారామ శాస్త్రి సీతారాముడు గారు. కాబట్టి మీరు కానీ పాట షికారు కేసు వస్తే అనేటువంటి దానికి వెళ్ళారు. షికారుకు వచ్చింది. షికారుకు వచ్చింది. అది రాయటానికి గల స్ఫూర్తి ఏమిటి పాఠకుల కోసం, ప్రేక్షకుల కోసం? లేదండి, సింపుల్. సీతారామ శాస్త్రి గారి జర్నీని, జీవిత ప్రయాణాన్ని, పాటల ప్రయాణాన్ని చెప్పాలంటే ప్రయత్నం. ఆయన కేవలం పాటల్ని మాత్రమే కాకుండా, పాటల్లో ఉన్న రహస్యాలని కాకుండా, పాటల వెనకాల ఉన్న రహస్యాలు ఆయన జీవిత రహస్యాలని చెప్పడమే మన ఉద్దేశం. ఆయనకు సంబంధించి ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని నేను ఏ బుక్ రాసినా వ్యక్తిత్వ వికాస కోణంలోనే రాస్తాను, లేదా అది రాయను. నేను జీవన వికాస కోణంలోనే చూస్తాను. అది ఏదైనా అంతే. సో అందుకని వ్యక్తిత్వ వికాస జీవన కోణాలను ఆవిష్కరిస్తూ ఆయన ఎప్పుడెప్పుడు కింద పడ్డారు, ఎప్పుడెప్పుడు పైకి లేచారు, ఎప్పుడెప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు, ఏ పాటకి ఎంత మదన పడ్డారు, ఏ పాటను వదులుకున్నారు, ఏ పాటని పట్టుకున్నారు, చిన్న పాటనైనా ఆయన ప్రాణం ఎలా పోశారు, అసలు పాటతోటే సినిమాలకు ఎలా ప్రాణం పోశారు. ఉదాహరణకి సింధూరం లాంటి సినిమాలు తీసుకుంటే అర్ధశతాబ్ద అజ్ఞానాన్నే స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా, ఓకే, కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువ వేస్తారు, అంటే తలలర్పిస్తారు, సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం భుజం కలిసిరారేం. ఆ పాట అర్ధరాత్రి 2ంటికి రాశారండి ఆయన. అప్పుడే సినిమా షూటింగ్ అయిపోయి, సినిమా అంతా అయిపోయి, ఆ మొత్తం సినిమా అంతటినీ జస్ట్ ఒక 4-5 షో వేస్తే సినిమా చూసిన సీతారామ శాస్త్రి గారికి అర్ధరాత్రి 2ంటికి షో అయిపోయిన తర్వాత ఏదో లోపం ఉంది ఈ సినిమాలో అని చెప్పి ఆ పాటను అప్పటికప్పుడు రాత్రికి రాత్రి రాసి పొద్దున్న 8ంటికేమో బాలసుబ్రహ్మణ్యం గారి చేత ఏమో రికార్డు చేయించి 2 రోజుల్లో దాన్నేమో అనేక రూపాల్లో పెట్టించి, అందులో ఆ సినిమాలో ఎక్కడ ప్రత్యేకంగా రాదు ఆ పాట, ఎక్కడంటే అక్కడ బీజిఎంగా వస్తుంది. యాక్చువల్గా 3 రోజుల్లో సినిమా షూటింగ్ ఉండగా, రిలీజ్ ఉండగా. సో సీతారామ శాస్త్రి గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కవిత్వం గురించి మొదలు పెడితే మనకు ఒక దాదాపుగా వారం రోజుల వారోత్సవాలు చేసుకోవాలి, ఎపిసోడ్లు చేసుకోవాలి. కవిత్వం పక్కన పెట్టి సార్, ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెప్తారు మీరు? పాట రాయడం అనేది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన కొలమానం అండి. మిగతావన్నీ పక్కన పెట్టేయచ్చు. పాటని రాసేటప్పుడు లేదా అక్షరాన్ని రాసేడు, అదే పాట కావచ్చు, కవిత కావచ్చు, కథ కావచ్చు, గేయం కావచ్చు, నాటిక కావచ్చు, ఆయన అనేక రాశారు కాబట్టి చాలామంది పాటగానే కనిపిస్తారు, కానీ ఆయన వ్యక్తిగత కథానికలు రాశారు, అన్నీ రాశారు కాబట్టి అక్షరాన్ని పేపర్ మీద పెట్టేటప్పుడు కమిట్మెంట్ అండి. నేను ఈ అక్షరాన్ని రాస్తున్నానంటే, ఈ పని చేస్తున్నానంటే కమిట్మెంట్ అండి. నేను దాన్ని విస్తృతంగా చెప్తాను. ఒక డ్రైవర్ ఫస్ట్ డే మార్నింగ్ ఫస్ట్ టైం కీ తీసుకుని స్టీరింగ్ ముందు కూర్చొని ఫస్ట్ చేసే పని ఏంటండి? దండం పెట్టుకుంటాడు. అంటే దాన్ని పూజగా చూస్తున్నాడు, దైవంగా కొలుస్తున్నాడు. కారు మెకానిక్ షాప్కి వెళ్ళిన తర్వాత పొద్దున్నే చేసే పని ఏంటంటే అక్కడ ఉన్న పనిముట్లకి దండం పెడతాడు, రైతు నాగలికి దండం పెడతాడు. నాకు తెలిసి ప్రతి స్టూడెంటు ఈ దేశంలో పుస్తకాన్ని ముందు దండం పెట్టి, పెన్నుకి దండం పెట్టి, వీరైతే చదువు చెప్తున్న గురువుకి దండం పెట్టి అప్పుడు కూర్చోవాలి. దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి దగ్గరికి రండి. నా అక్షరం జనంలోకి వెళ్తుంది. ఈ అక్షరం అయితే ఒక ప్రాణాన్ని నిలబెట్టాలి, ఒక వ్యక్తిత్వాన్ని మార్చాలి, ఒక ఆలోచనని ప్రజ్వలించజేయాలి, ఒక ఆవేశాన్ని రగిలించాలి, ఒక దేశభక్తిని నలుగురిలోనే ఇవ్వగలగాలి. అన్నిటికన్నా ముఖ్యం ఈ అక్షరం బయటికి వెళ్తే గౌరవప్రదంగా ఉండాలి. తలదించుకోకూడదు, సరస్వతీదేవి తలదించుకోకూడదు. ఏది పడితే అక్కడ ఏదో మామూలుగా అక్కడ బాగుంది కదా అని పదాన్ని వేసేసి నో, ఏ పదాన్ని పడితే ఎలా పడితే కాదు. అది ఐటమ్ సాంగ్ అయినా సరే ఐటమ్ సాంగ్ కాదు. ముసుగు వేయొద్దు మనసు మీద అనే ఖడ్గంలో ఐటమ్ సాంగ్ తీసుకుంటే అది జీవన ఫిలాసఫీయే. కోటలైనా కొంపలైనా ఏది స్థిరాస్తి కాదు. కాస్త సహనం, కాస్త సంయమనం ఉంటే చాలుగా
ఎన్నాళ్ళు ఉంటావో ఇక్కడ తెలియదు, పోయేలోపు ఆనందించు. అబ్బా ఎంత బాగుంది. బా ఇలాంటి ఫిలాసఫీని చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం, ఆయన తనను తాను అగ్గితోటి కడుక్కున్నదే నాకు తెలిసి సీతారామ శాస్త్రి గారి గురించి నేర్చుకోవాల్సిన ఏకైక అంశం. కానీ నాకు అనిపించింది ఒకటి చెప్తాను. నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో ఇప్పుడు మీరు అన్నారు ఏది ఇన్ని విషయాలు చెప్పారు, ఏది పాట ఒక అక్షరం ఒక జీవాన్ని నిలబెట్టాలి, దానికి ఒక గౌరవం ఉండాలి, అది బయటకు వెళ్ళి అది అక్షరం తలదించుకునేలా ఉండకూడదు, సరస్వతికి అవమానం, ఇన్ని ప్రణాళికలు ఇంత ఆలోచన ఆయన పెట్టుకుని చేస్తారు అన్నట్టు మీరు అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన సూర్యుడు లాంటి వాడు, ఆయన మండుతాడు. ఆయన ఎప్పుడు కూడా ఆ మొక్కని బతికేద్దాం, ఫోటోసింథసిస్ చేద్దాం, లేకపోతే ఇక్కడ వీడికి ఏదో చేద్దాం, ఇక్కడ మనం ఒక క్లౌడ్ ఫామ్ చేద్దాం అనే ప్రణాళిక ఉండదు సూర్యుడికి. అది సహజం ప్రకృతిలో, మిగతావన్నీ జరుగుతున్నాయి. నేను శాస్త్రి గారు నేను అలా దర్శించాను. అంటే ఆయన సహజ గుణమే అది. మీరు రాయమన్నా రాయలేరు అది. ఇప్పుడు ఆయనకేంటి అలా వద్దు అని కూడా అసలు అనలేరు. ఆటోమేటిక్గా ఆయన రాశారు అని అంటే ఇందులో ఈ యొక్క లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంతే అని నాకు అనిపించింది ఆయన చూస్తే. రైట్, అది నేను దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఆయన సూర్యుడు సహజ గుణం, ఓకే, ఆయన నుంచి నేర్చుకునే నాలాంటి వాడు చంద్రుళ్ళు. ఆ ఇల్యూమినేషన్ తోటి ఎల్యూమినేట్ అవడం. కాబట్టి మనం తీసుకునే గుణం. ఆయన సూర్యుడు, మీరు చంద్రుడు. అంటే ఆయన వెలుగు మీ మీద పడి వెన్నెల అయింది అనుకుంటే మీ అమ్మాయికి మీరు సిరివెన్నెల పేరు సిరివెన్నెలని పేరు అందుకే పెట్టారా? అంతే అంతే, మా గురువు గారి పేరు కాబట్టి ఆయన మీద అభిమానంతో. అంటే ఆయన నా జీవితాన్ని మార్చిన వ్యక్తి, అభిమానం మాత్రమే కాదు. ఆ రోజు సభలో కూడా నేను చెప్పానండి, మీరు ఎలాగైతే సిరివెన్నెల అని డైరెక్ట్గా ఆయన పేరే పెట్టేశారో, నేను మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు మయూఖ అనే పేరు ప్రాగ్దిశ వీణ్య పైన దినకర మయూఖ తంత్రుల పైన, ఆ పదం చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు ఆ మయూఖ అనే పేరు నచ్చి అదే పెట్టుకున్నాం. అంటే శాస్త్రి గారి యొక్క ప్రభావం తెలియకుండా మన ఉంటుంది జీవితాల మీద. కాబట్టి ఆయన సూర్యుడు, మనం చంద్రుడు. బాగుంది సార్ ఆయన సూర్యుడు.